ఇష్టమైన తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఒక రాజకీయ వేదికగా మార్చద్దండని పలువురు రాజకీయ పార్టీ నాయకులకు విన్నవించడం జరిగింది. ఈ విషయంపై కొందరు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగింది. ఆ న్యాయస్థానం కూడా ఈ రాజకీయ నాయకులకు సరైన బుద్ధి చెప్పింది. న్యాయస్థానం ఏమని తెలిపిన అంటే, మనకు తెలిసిన వివరాల ప్రకారం మీ రాజకీయాలకు ఆ పవిత్రమైన తిరుమల తిరుపతిని కూడా వదలరా అని మందలించినట్లు మనకు సమాచారం. ఏది ఏమైనప్పటికీ మన పవిత్రమైన తిరుమల తిరుపతిని రాజకీయ వేదికగా మార్చొద్దని మనం హిందువులందరూ భావించాము. అదే తీర్పు శ్రీ వెంకటేశ్వర స్వామి కూడా ఆ న్యాయస్థానంలో కూడా పలికించినట్లు కూడా మనం అందరం భావించాలి. ఇప్పటికైనా ఆ రాజకీయ నాయకులు బుద్ధి తెచ్చుకొని పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రాజకీయ వేదికగా మార్చుకోకుండా చేసిన తప్పును ఒప్పుకుంటూ పశ్చాత్తాపంతో శ్రీ వెంకటేశ్వర స్వామిని వేడుకోవాలని నేను కోరుకుంటున్నాను. అలానే కాకుండా ఇప్పటికీ తిరుమల తిరుపతి దేవస్థానం ఒక రాజకీయ వేదికగా భావించి అక్కడ రాజకీయం చేయాలంటే హిందూ సంఘాలు చూస్తూ ఊరుకుండవు. అంతేకాకుండా న్యాయస్థానం కూడా సరైన బుద్ధి చెప్తుందని మనం అందరం భావిస్తున్నాము. భావించడంతో పాటు మనం న్యాయస్థానంలో హిందువులకు న్యాయం జరిగే విధంగా మరలా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు చేపట్టాలని మనం హిందువుల తరఫున కోరుకుందాము. ఇప్పటికైనా తిరుమల తిరుపతి దేవస్థాన పవిత్రాలను కాపాడాల్సిన బాధ్యత మన అందరిపైన ఎంతైనా ఉంది.